హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు తమ్ముళ్ళు చూసుంటారు. అంటే దాదాపు అయిపోయిందండి, ఒక 2 సంవత్సరాల పైన అయిపోయింది. మోర్ దెన్ 2.5 years, 2 years పైన అయిపోయింది. అంటే ఈ పర్సనల్గా వచ్చి క్లాస్ నేర్చుకోవడం అనేది కోవిడ్ టైంలో మనం తీసాము. ఇండివిజువల్గా చెన్నై వచ్చి నేర్చుకుంటారు డైరెక్ట్గా. బట్ ఇప్పుడు ఈ మన ఇప్పుడు లండన్ నుంచి ఒక అబ్బాయి స్టూడెంటు దాదాపు ఒక 1.5 year నుంచి నన్ను ఫాలో అవుతూ వచ్చారు. ఎప్పుడు కాల్ చేస్తాడు, సార్ నేను క్లాస్ మీ దగ్గర తీసుకోవాలి అని. నేను అంటే టైట్ షెడ్యూల్లో ఉన్నాను. ఇంకోటి పర్సనల్ క్లాసెస్ ఎవరికి నేను తీయట్లేదు. ఎందుకంటే మనం హైదరాబాద్లో, చెన్నైలో రెగ్యులర్గా వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. లేదు సార్, నేను లండన్లో ఉన్నాను, నాకు కొద్దిగా నేను వస్తాను చెన్నైకి, వచ్చి నేను క్లాస్ తీసుకొని వెళ్తాను, కొద్దిగా నాకు. ఎందుకంటే అతను వర్క్షాప్ ఉన్న డేట్లో అతను రావట్లేదు అది. కాబట్టి సరే, ఇక అతని రిక్వెస్ట్ నేను కూడా సరే, మనల్ని రిక్వెస్ట్ చేశాడు కాబట్టి మన అభిమాని, సరే ఓకే అని చెప్పి అతనికి ఒక 1 month ముందు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాను. మనం రీసెంట్గా క్లాసు, పర్సనల్ క్లాసు అతనికి తీసుకున్నాము. అంటే ఒక ప్యాషన్. స్టాక్ మార్కెట్లో నేను చెప్పేది ఇది ఎందుకని అంటున్నానంటే, ఈ వీడియో పెట్టడం కూడా చూడండి, స్టాక్ మార్కెట్ మీద పట్టు, ప్యాషన్ ఉండేవాళ్ళు ఎంత దూరం నుంచి వస్తున్నారు అంటే, అతనికి స్టాక్ మార్కెట్లో పూర్తిగా అసలు అంటే మార్కెట్లోంచి మనీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది అతను నేర్చుకోవాలనే తపన వల్లే మనం క్లాస్ తీసాం. అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నేను ఎప్పుడు ప్రిఫరెన్స్ ఇస్తూనే ఉంటాను. నేను కూడా చెప్తూనే ఉంటాను, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే నేను ఆ మాట అంటున్నాను. చూడండి, ఇప్పటికీ మన వర్క్షాప్ దాదాపు ఇప్పుడు చెన్నై, హైదరాబాద్ తప్ప ఇంక ఎక్కడా లేదండి. దాదాపు ఇప్పటికీ 27 వర్క్షాప్ పూర్తి చేశాము. ఇప్పుడు చెన్నైలో మార్చ్ 28వ వర్క్షాప్, హైదరాబాద్లో 29వ వర్క్షాప్, హైదరాబాద్లో మే 24, 25, చెన్నైది సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అది వెరీ లిమిటెడ్ సీట్సే చెన్నైలో. చాలా హ్యాపీగా హోమ్ టౌను వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను చెన్నై పీపుల్స్కి. ఎందుకంటే లిమిటెడ్ కదా, మ్యాక్సిమం 10 members లోపే, కాబట్టి లిమిటెడ్గా మనము వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. హైదరాబాదే కొద్ది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ చాలా టైట్ షెడ్యూల్, బిజీగా ఉంటాను. వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు. అది తర్వాత ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. చూడండి, చాలామంది స్టాక్ మార్కెట్లో అంటే ఎప్పటికప్పుడు నేను ఇమీడియట్గా వచ్చి కోట్లు సంపాదించాలి, కోటీశ్వరుని అయిపోవాలి అని మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఈ బిజినెస్ కరెక్ట్ కాదండి. క్లియర్గా ఒక సిస్టమేటిక్గా నేర్చుకొని, పద్ధతిగా, కరెక్ట్గా, అంటే రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని చక్కగా పర్ఫెక్ట్గా చేస్తే మార్కెట్లో మనం నిలబడగలం. ఎందుకంటే అంటున్నాను, నేను చూస్తున్నాను కదా, ఎంతోమంది, కొన్ని వేల మంది అండి, వేల కాదు కొన్ని లక్షల మంది వాళ్ళ ఫీడ్బ్యాక్స్ నేను వింటూనే ఉన్నాను. మార్కెట్లో ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు, ఒక ప్రాపర్ ఛానల్ లేదు, ఎలా వెళ్ళాలని తెలియలేదు. ఇతని ఇంట్రెస్ట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే లండన్ నుంచి ప్రత్యేకంగా క్లాస్ కోసమే వచ్చి ఇతను స్పెండ్ చేసి టైము నేర్చుకొని, మాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది అతనికి చెప్పడానికి. ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మనం నేర్పించడానికి కూడా నేను జనరల్గానే క్లాస్లో కూడా చాలా కేర్ తీసుకుంటాను. ఇంకా పర్సనల్ క్లాస్ కాబట్టి ఇక దానికి అతని ఆనందం అంతా ఇంత కాదు. అది
కాబట్టి చాలా రిక్వెస్ట్ చేశాడు. అందుకనే మనం జనరల్గా ఇప్పుడు నేను అసలు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు, పర్సనల్ క్లాసు అస్సలు లేదు, తీయట్లేదు. ఓన్లీ చెన్నై, హైదరాబాద్. ఇంకోటి చాలామంది సార్, చాలామంది ఇప్పటికీ ఒక 3-4 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు సార్ వచ్చి బెంగళూరు వస్తారు, వైజాగ్ వస్తాడు, మా ఊర్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరుపుతారు. ఖచ్చితంగా లేదండి. నేను ఏమైనా తప్పుగా కూడా అర్థం చేసుకోబాకండి. ఎందుకంటే చెన్నై, హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ నా సెషన్స్ ఉండదు. ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాను. చాలామంది చెప్తున్నారు సార్ విజయవాడలో పెట్టండి, వైజాగ్లో పెట్టండి, రాజమండ్రిలో పెట్టండి, బెంగళూరులో పెట్టండి. లేదండి, నేను ఫస్ట్ నుంచి ఇప్పటికీ 28 వర్క్షాపు చెన్నై, హైదరాబాద్ నాది. కావాలంటే గురుప్రసాద్ అకాడమీ మీరు వెళ్ళి ఈవెంట్స్ అని ఉంటుంది, వెళ్ళి చూడండి. 28 సార్లు చెన్నై, హైదరాబాద్ తప్ప ఇంకెక్కడా లేదు. ఎందుకంటే కారణం ఏంటంటే ఒకటే కారణం అండి, చెన్నై నా హోమ్ టౌను, అందుకని ఇక్కడ నేను జరుపుతాను. ఇంకొకటి వచ్చి హైదరాబాద్ మెయిన్. నా వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాదు, అన్నీ ఒకటే. అందుకని హైదరాబాద్ ఈజ్ క్యాపిటల్. కాబట్టి అక్కడ మనము, ఎందుకంటే అక్కడ మనకి మంచి హోటల్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ యాక్సెస్ ఉంది, క్విక్గా, అంటే ఎవరైనా సరే ఒక హబ్ లాగా. అందుకనే నేను హైదరాబాద్ని ఎంచుకున్నాను. సక్సెస్ఫుల్గా హైదరాబాద్లోనే చేస్తున్నాను. అది ఎంతోమంది నన్ను సార్ బెంగళూరులో మా గ్రూపే ఒక 10 మెంబర్స్ ఉన్నారు సార్, మీరు వచ్చి తీయండి అన్నా కూడా నేను రాలేదు. మీరు కావాలంటే హైదరాబాద్ రండి. ఎందుకంటే అంటున్నాను, చూడండి, మనం వచ్చి కంప్లీట్గా మనం మదర్ టంగ్లోనే మనం తీస్తాం. అంటే వాళ్ళకి అర్థం కావాలి, క్లియర్గా పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పి, అందుకని మనము ఇప్పుడు కూడా ప్రతి క్లాసు ప్యూర్లీ తెలుగులోనే ఉంటుంది. హ్యాపీగా బ్రహ్మాండంగా నేర్చుకుంటున్నారు. అది ఇప్పుడు ఈ అబ్బాయి శ్రవణ్ గారు మన స్టూడెంట్ ఇప్పుడు అయ్యాడు. లండన్ నుంచి వచ్చి ఒకరోజు పర్సనల్ క్లాసు మన దగ్గర తీసుకున్నారు, బ్యాంక్ నిఫ్టీ అండ్ బాటమ్స్. అతని స్పందన ఏంటి అనేది జస్ట్ ఒక చిన్న, మనది ఎన్నో మనం వేసున్నాము, ఇతను జస్ట్ అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి అతని స్పందన ఏంటి అనేది ఇప్పుడు ప్లే చేస్తాను, అది మీరు చూడండి. అది చూస్తే మీకే అర్థమవుతుంది. హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ వచ్చారు మీరు. మనం మీరు ఎన్ని రోజులు అపాయింట్మెంట్ అయింది తీసుకోవడానికి? ఆల్మోస్ట్ ఒక లైక్ 1 month బ్యాక్ ట్రై చేశాను సార్. ట్రై చేస్తే మళ్ళీ మనం ఒకసారి మీరు అడ్జస్ట్ చేసుకుని టైంని నా కోసం మామూలుగా 1 to 1 అనేది అంత ఈజీ కదా, అర్థమైంది నాకు యాక్చువల్లీ. సో నా కోసం మీరు మళ్ళీ మీ ప్లాన్ మార్చుకోమని ఇచ్చాను. మీరు థ్యాంక్స్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? లండన్ నుంచి వచ్చాను సార్. నేను క్లాస్ కోసమే వచ్చాను. క్లాస్ కోసం వచ్చాను. నేను ఈ మధ్య క్లాసు అసలు అంటే 1 to 1 నేను ఎక్కువ తీయట్లేదు. సరే మీరు రిక్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి మీకోసం నేను తీశాను. సరే మార్నింగ్ వచ్చాము మనము 9 o'clockకి. ఇప్పుడు టైం వచ్చి 6 o'clock అయింది. ఎలా ఉండింది మీకు? ఎలా అనిపించింది సెషన్? శ్రీనివాసులు గారు బ్యాంక్ నిఫ్టీ తీశారు, ఫస్ట్ దాని గురించి చెప్పండి. సో బ్యాంక్ నిఫ్టీ గురించి సార్ అసలు మోర్ ఇండెప్త్ నాలెడ్జ్ అనేది అసలు చాలా అమేజింగ్ ఉంటుంది సార్. ఎట్లా ఇట్స్ మోర్ లైక్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ని చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అర్థం కాని వాళ్ళకి కూడా ఇట్స్ మోర్ ఈజీ టెక్నిక్ లాగా ఉంది. ఇట్స్ లైక్ అమేజింగ్ టూల్ చెప్పాలంటే లర్నింగ్ పరంగా. డెఫినెట్లీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మీరు చేసిన వర్క్ అయితే మీరు కానీ లక్ష్మణ్ సార్ కానీ చాలా మాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిన చాలా, అంటే నేను ఇంకా చాలా లైక్ కాంప్లికేట్ ఉంటుంది అనుకున్నాను. బట్ అంత కాంప్లికేట్ దానికి కూడా మీరు ఈ టెక్నిక్స్ అయితే ఉన్నాయో అంతా మాకు అర్థమయ్యేలాగా ఈజీగా లైక్ చాలా బాగా డిజైన్ చేశారు. ఎలా ఫాలో అయ్యారు నన్ను? ఫస్ట్ నేను యూట్యూబ్లో చూసాను సార్ మీది. అట్లా అసలు అక్కడి నుంచి మళ్ళీ ఇంకా
మిమ్మల్ని ఫాలో అవుతూ మీరు చెప్పిన టిప్స్ అని నేను ఫాలో అవుతూ ఆబ్వియస్లీ వేరే వాళ్ళతో కంపేర్ చేసి చాలా వరకు మీది సక్సెస్ రేట్ అనిపించింది నాకు. సో దెన్ యాక్చువల్గా మీతో మళ్ళీ నేను మాట్లాడి అట్లీస్ట్ నాకు ఆపర్చునిటీ పరంగా నేర్చుకోవడానికి కూడా ఉంది స్కోప్ అని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. బాటమ్స్ ఎలా అనిపించింది? బాటమ్స్ అసలు ఇంకా అంటే ఎగ్జైటింగ్ గా ఉంది చెప్పాలి. ఓవరాల్ గా కాన్సెప్ట్ అనేది సెలెక్ట్ చేసానా మీరు చేశారా? లైక్ నేను ఓన్లీ చేస్తున్నట్టు మనం చూసాను సార్ ఓవరాల్ గా. సో లైక్ ఇరెస్పెక్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఎట్లా ఉందంటే ఏదైనా కూడా లైక్ జనరిక్ లైక్ డిజైన్ ఉంది బేసిక్లీ మీరు చేసింది. సో అది చాలా అసలు ఎగ్జైటింగ్ అనిపించింది నాకు. అంటే ఫస్ట్ ఒకలాగా ఉండింది, ఓకే మేబీ ఇంకా లైక్ ఏదో ఊహించుకున్నాను, బట్ చూసిన తర్వాత ఇంత బాగా చేయొచ్చా అనేది అసలు నాకు అమేజింగ్ అనిపించింది. అంటే నేను అడిగేది ఇప్పుడే మీరే కోట్లు సంపాదించలేదు, జస్ట్ క్లాస్ విన్నారు, హౌ డు యు ఫీల్ అంటే 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 వర్తబుల్ గా అనిపించిందా? డెఫినెట్లీ సార్, ఎందుకంటే మీరు చాలా సంథింగ్ బేసిక్ ఆన్లైన్ ఎక్కడ మనకు దొరకనివి. మీరు ఎన్నో ఇయర్స్ మీరు కష్టపడి మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసిందని మా అందరికి ఇట్లా డిజైన్ చేసి మాకు ట్రైనింగ్ లాగా ఇస్తున్నాను. ఎక్కడ ఉంటున్నారు? లండన్లో? లండన్లో నేను మిల్టన్ కింగ్స్లో ఉంటాను సార్. ఓకే. నేను ఈ మధ్య అసలు కోవిడ్ టైంలోనే క్లాసెస్ తీశాను. ఇది దాదాపు 2 సంవత్సరాలు అయింది నేను ఇలా పర్సనల్ క్లాస్ తీసి ఈరోజే తీస్తున్నాను. ఎందుకంటే ఒకరికి తీయడం ఒకరు ఒక ఎత్తు, ఒకేసారి ఈ మధ్య అన్ని నేను మీకు తెలుసు కదా మనం చెన్నై సెషన్ హైదరాబాద్ సెషన్ చేస్తున్నాము కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసి అడిగారు కాబట్టి చేశాను. ప్రాక్టీస్ చేయండి. అంటే ఇట్స్ ఎందుకంటే రిస్క్ చెప్పేసాము, రివార్డు చెప్పేసాము, రెండు చెప్పాము కాబట్టి ప్రాక్టీస్ చేయండి. చాలా దూరం నుంచి వచ్చారు, రెస్ట్ తీసుకోండి ఈరోజు. ఇప్పుడు రేపు వెళ్తున్నారా? సరే, మీరు ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.